క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 2వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు మన ముందు ఉంచబడుతున్న సువార్త పఠనము యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుండి 34 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది. ఈ సువార్త పఠనంలో బప్తిస్తా యోహాను గారు యేసు ప్రభువును చూపిస్తూ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని లోకానికి పరిచయం చేయడం, అదేవిధంగా యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం అనేటువంటి అంశం గురించి మనము ఆలకిస్తాం. ముఖ్యంగా ఈరోజు బప్తిస్తా యోహాను గారు యేసు ప్రభువును చూపిస్తూ, ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని తన శిష్యులతోనూ తన దగ్గర ఉన్నటువంటి వారితోనూ ఆయన చెప్పడం జరిగింది. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానాంశంగా మొట్టమొదటి విషయము, యేసు ప్రభువుకు యోహాను సువార్తలో ఎవరెవరు సాక్ష్యాన్ని పలికారో వారిని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా వారు ఏ విధంగా యేసు ప్రభువుకు సాక్ష్యము పలికారో కూడా మనము కొంతసేపు ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. బప్తిస్తా యోహాను గారు ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం పలికారు. మరి ఇక తరువాత అధ్యాయాలలో మనము కొంతమంది వ్యక్తులను పరిశీలిస్తూ వారు ఏ విధంగా యేసు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారో మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో నతానియేలు యేసు ప్రభువుతో మాట్లాడుతూ, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని సాక్ష్యం ఇవ్వడం జరిగింది. నతానియేలు మరి యేసు ప్రభువు గురించి చెప్తూ, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని సాక్ష్యం ఇచ్చారు. ఇక 3వ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనంలో సమరయ స్త్రీ ఏ విధంగా యేసు ప్రభువుకు సాక్ష్యమిచ్చిందో మనము చూడగలము. ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నీయు చెప్పెను, వచ్చి చూడుడు, ఆయన క్రీస్తు ఏమో అని ఆ సమరయ స్త్రీ యేసు ప్రభు గురించి తన గ్రామంలో ఉండేటువంటి ప్రజలతో మాట్లాడుతూ సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 68, 69 వచనాలలో పేతురు గారు ఏ విధంగా యేసు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారో మనం చూస్తాం. అప్పుడు సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. సీమోను పేతురు యేసు ప్రభుతో చెప్తున్నటువంటి మాటలు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన పవిత్ర మూర్తివి అని సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 9వ అధ్యాయము 33వ వచనంలో ఒక పుట్టుగ్రుడ్డివాడు స్వస్థతను పొందిన తరువాత తనను ప్రశ్నిస్తున్నటువంటి యూదులకు ఈ విధంగా అతడు సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. 9వ అధ్యాయము 32వ వచనము, ప్రపంచ ప్రారంభము నుండి నేటి వరకు ఎవడును పుట్టుగ్రుడ్డివానికి దృష్టిని ఇచ్చినట్లు వినియుండలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియును చేయజాలడు అని వారితో చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పుట్టుగ్రుడ్డివాడు యేసు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ సాక్ష్యం ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తున్నాం. మరలా మనము యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మార్తమ్మ
యేసు ప్రభువుకి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఈ విధంగా వింటాం. ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవు అని మార్తమ్మ కూడా ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యోహాను సువార్తలో పలు చోట్ల యేసు ప్రభువుకు సాక్ష్యము పలికినటువంటి ఆ విషయాలను మనము చూడగలం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో యేసు ప్రభువు సాక్ష్యం గురించి మాట్లాడుతూ తనకు ఉన్నటువంటి సాక్ష్యము చాలా గొప్పదైనటువంటి సాక్ష్యము అని చెప్పడం జరిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమనా, నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు తండ్రియే నన్ను పంపెనని నిరూపించుచున్నవి అని మరి సాక్ష్యం గురించి ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా యేసు ప్రభువుకు సాక్ష్యమిచ్చేటువంటివి మనకు ఎన్నెన్నో సువార్తలో కనబడుతూ ఉన్నాయి. మరి ఈ ఘట్టాలన్నీ పరిశీలించిన తరువాత ప్రియ సహోదరి సహోదరులారా, మనకి 2 విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే, యేసు ప్రభువును ఆత్మశక్తితో ఎరిగిన వారు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు బప్తిస్తా యోహాను గారు యొక్క మాటల్లోనే ఆయన ఏ విధంగా యేసు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చారో మనము వింటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనంలో బప్తిస్త యోహాను గారి మాటలను ఈ విధంగా మనం వింటాం. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, సాక్ష్యాన్ని ఎవరు ఇవ్వగలరు అంటే, ఆత్మశక్తితో నింపబడినటువంటి వారు సాక్ష్యాన్ని ఇవ్వగలరు. ఇది ఒక విధమైనటువంటి సాక్ష్యం. ఇక 2వ విధమైనటువంటి సాక్ష్యము ఈరోజు మనం పరిశీలించినటువంటి యోహాను సువార్తలోని ఆ ఘట్టాల తర్వాత మనము అర్థం చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే, యేసు ప్రభువును అనుభవపూర్వకంగా తమ జీవితాలలో తెలుసుకున్నవారు, ఆయన యొక్క గొప్ప కార్యములను తమ యొక్క జీవితంలో రుచి చూచిన వారు ఆయనకు సాక్ష్యమిస్తారు. ఇది 2వ విధానం. ఒకరేమో ఆత్మశక్తితో బలపడి ఆత్మశక్తి ద్వారా సాక్ష్యాన్ని ఇచ్చేవారైతే, ఇంకొక వర్గానికి చెందినటువంటి వారు వ్యక్తిగతంగా ఆ ప్రభువును తమ జీవితాలలో అనుభూతి చెంది ఆయన చేసిన గొప్ప కార్యములను చవిచూచి ఆ ప్రభువుకు సాక్షులుగా నిలబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం పరిశీలించినటువంటి ఈ 2 సాక్ష్యాలు కూడా గొప్పవైన సాక్ష్యాలే. ఆత్మశక్తితో నింపబడి ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం, అదేవిధంగా ఆ ప్రభువు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను తలస్తూ ఆయనకు సాక్ష్యం ఇవ్వడం. ప్రభు మనలను ఏ విధంగా వినియోగించుకుంటారో ఆ విధంగా మనము ఆయనకు సాక్ష్యము పలికేటువంటి వాళ్ళమై ఉండాలి అనేది ఈరోజు మనము గుర్తించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇక 2వ సందేశానికి వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్తా యోహాను గారు యేసు ప్రభువును ఈ లోకానికి ఏ విధంగా పరిచయం చేశారు అంటే, ఆయనను దేవుని గొర్రెపిల్ల అని లోకానికి పరిచయం చేశారు. బప్తిస్తా యోహాను గారు కావాలి అంటే చాలా విధాలుగా యేసు ప్రభువుని లోకానికి పరిచయం చేయొచ్చు. ఉదాహరణకి,
ఈ యేసు ప్రభు నాకు బంధువు అని పరిచయం చేయొచ్చు. లేదా ఈ యేసు ప్రభువును నేను నా తల్లి కడుపులో ఉంటుండగానే దర్శనం పొందాను, ఆయన రాకతో నా జీవితం పులకించిపోయింది అని ఆయన సాక్ష్యం ఇవ్వవచ్చు. కానీ ఈ బప్తిస్త యోహాను గారు మాత్రము యేసు ప్రభు చెయ్యదలుచుకున్నటువంటి ఆ కార్యమును బట్టి ఆయనకు సాక్ష్యం పలుకుతూ ఈయన నిజమైన దేవుని గొర్రెపిల్ల అని లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గొర్రెపిల్ల అని బప్తిస్త యోహాను గారు చెప్పినప్పుడు ఆయన మాటలు వింటున్నటువంటి యూదులందరికీ కూడా ఈ గొర్రెపిల్ల సాదృశ్యం ఏమిటో చాలా స్పష్టంగా తెలుసు. వారి రక్షణ చరిత్రలో పాస్కా గొర్రెపిల్ల ఎటువంటి గొప్ప స్థానాన్ని సాధించిందో వారి అందరికీ కూడా పరిచయమైన విషయమే. అంతేకాకుండా వారి యెరూషలేము దేవాలయంలో ప్రతిరోజు ఉదయ సాయంత్రాలలో గొర్రెపిల్లను బలిగా అర్పించడం కూడా వారికి తెలిసిన విషయమే. తమ పాప విమోచనం కోసము బలి అవుతున్నటువంటి గొర్రెపిల్ల సాదృశ్యం వారికి తెలుసు. మరి బప్తిస్త యోహాను గారు యేసు ప్రభువును గొర్రెపిల్లగా లోకానికి పరిచయం చేస్తూ ఉంటే, ఇదిగో మన పాపముల కోసం బలి కాబోతున్నటువంటి నూతన గొర్రెపిల్ల, ఏకైక గొర్రెపిల్ల ఈయనయే అనే విషయము వారి మనసులకు ఖచ్చితంగా తట్టే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి, నేర్చుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనము సాధారణంగా యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన యొక్క అద్భుతాలు, స్వస్థతలు మన జీవితంలో జరగాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలా అద్భుతాలు, స్వస్థతలు జరిగినప్పుడు ఎంతో సంతోషంతో మనము ఇతరులకు ప్రకటిస్తాం, లేదా సాక్ష్యం ఇవ్వడానికి మనం ధైర్యంగా ముందుకు వస్తూ ఉంటాం. మనము ఆ ప్రభువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలలో ప్రభువు చేస్తున్నటువంటి అతి గొప్పదైనటువంటి అద్భుతం ఏమిటి అంటే, మన నిమిత్తము శ్రమలు పొంది, మరణము పొంది, 3వ రోజు సజీవుడుగా లేవడం, పునరుత్థానం అవడం, ఆయన ఇప్పుడు మనతో సజీవుడుగా ఉండడం, అదే గొప్పదైనటువంటి అద్భుతం. ఈ అద్భుతానికి సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఆ ప్రభువు నన్ను విమోచించటానికి నా కోసం శ్రమలు పొందారు, మరణించారు, ఆయన తిరిగి లేచారు, ఇప్పుడు ఆయన తండ్రి కుడిప్రక్కన ఉన్నారు, నాతో సజీవుడుగా ఉన్నారు అని మనము ప్రకటించడమే మనము ఇచ్చేటువంటి గొప్పదైన సాక్ష్యం. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. యేసు ప్రభు చేసేటువంటి ఆ చిన్న చిన్న అద్భుతాలే గొప్పవైనటువంటి అద్భుతాలుగా మనం పరిగణిస్తూ మన దృష్టిని యేసు ప్రభు యొక్క అసలైన రక్షణ కార్యం నుండి మళ్ళించేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన దగ్గరకు వచ్చింది మన జీవితంలో ఏవో అద్భుతాలు చేసి వెళ్ళిపోవడానికి కాదు. అది కాదు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం. ఆయన వచ్చింది మనలను రక్షించడం కోసం. మనము ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు అని మరొక్కసారి ఈ దేవుని గొర్రెపిల్ల అనేటువంటి ఆ విషయము మనకు తెలియజేస్తూ ఉంది. ఇక 3వ సందేశం, ఈరోజు మనము ఆలకించినటువంటి 2వ పట్టణము పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది. 2వ వచనంలో మనము ఈ విధంగా వింటాం: మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరపబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఇవ్వబడినటువంటి పిలుపులోని ఒక ముఖ్యమైనటువంటి అంశము మనము పవిత్రంగా ఉండడానికి
పిలుపును పొందాము అనేటువంటిది. మన పవిత్ర జీవితాన్ని ప్రభు ఎల్లప్పుడూ కూడాను మన నుండి ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి నేను పవిత్రునిగా ఉండడానికి పిలువబడ్డాను అనే విషయాన్ని మనము ఎల్లప్పుడూ మన మనసులో ఉంచుకోవాలి. ఈ సందర్భంలో పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 3వ వచనము మరియు 7, 8 వచనాలను మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు పవిత్రులై ఉండవలనని, భోగవాంఛలకు దూరముగా ఉండవలనని మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు. మరి ఈ మాటల్ని మనము వ్యక్తిగతంగా మన జీవితానికి అన్వయించుకుందాం. ఈ మాటలను పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ మాటలు వింటున్నా చదువుతున్న మనల్ని కూడా ఉద్దేశించి ప్రభు ఈ మాటలు పలుకుతున్నారని మనం గ్రహించాలి. మనము పవిత్రంగా ఉండాలని ఆ ప్రభువు మనల్ని పిలుచుకున్నాడు. భోగవాంఛలకు దూరంగా ఉండాలని ఆయన మన నుండి కోరుతూ ఉన్నారు. 7, 8 వచనాల్లో మనము ఈ విధంగా ఆలకిస్తాం. అపవిత్రత యందు జీవింపమని దేవుడు మనలను పిలువలేదు, పవిత్ర జీవితమును గడుపుమనియే ఆయన పిలుపు. కనుక ఇట్టి దేవుని పిలుపును తిరస్కరించువాడు మానవుని తిరస్కరించుట కాక తన పవిత్రాత్మను మీ కొసగిన దేవుని తిరస్కరించుచున్నాడు. ప్రిలగు సహోదరి సహోదరులారా, గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మనం పవిత్రంగా జీవించటానికి ఇష్టపడక ఈ పిలుపును తిరస్కరిస్తే మనము దేవుని తిరస్కరిస్తూ ఉన్నాము అని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి పవిత్రంగా జీవించడం అనేటువంటిది దేవుని అంగీకరించడానికి మరి అది ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా ఉంది అని మనం ఈరోజు గ్రహించాలి. పవిత్రంగా జీవించటానికి ఇష్టపడకపోతే మనము దేవుని కూడా కాదనుకుంటున్నాము, దేవుని తిరస్కరిస్తూ ఉన్నాము అనే విషయం చాలా స్పష్టంగా మనకు అక్కడ తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ఈ దినాన ప్రభు మనందరికీ తెలియజేస్తున్నటువంటి విషయము, పవిత్ర జీవితం గడపాలి అని, మరి ఇతర పవిత్రులతో సహా మనము కూడా పరిశుద్ధులుగా ఆ ప్రభువుకు సంతోషాన్ని కలిగించే జీవితం జీవించాలని మనకు సందేశం వస్తూ ఉండగా ఆ సందేశాన్ని కూడా మన మనసులో నిలుపుకొని ఆ విధంగా మన జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందులకే మీకు స్తోత్రాలు. ముఖ్యంగా సాక్ష్యము గురించినటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, మేము ఆత్మశక్తితో నింపబడి అదేవిధంగా మా జీవిత అనుభవం నుండి సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉండాలి అని, అయితే మేము ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైన సాక్ష్యము యేసు ప్రభు మాకు సాధించినటువంటి ఆ రక్షణ కార్యాన్ని బట్టి అయి ఉండాలి అని మీరు మాకు తెలియజేస్తూ ఉండగా ఆ విధంగా మేము సాక్ష్యం ఇచ్చే వరాన్ని మాకు ఇవ్వండి. అదేవిధంగా ప్రభు, మా జీవితకాలం అంతా మేము పవిత్రులంగా జీవిస్తూ మిమ్ములను సంతోషపరిచే వరాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.